చెప్తున్నా, రేపు ప్రజల ముందే పెడుతున్నా. సూర్యాపేట తుంగతుర్తి రైతాంగంతోనే ప్రారంభం చేస్తూ ఉన్నా. ఏడాదిని అర్థంగా మీరు మాట్లాడుతున్న మీ భాగవతం అంతా కూడా బయట పెడతా. మీరు మాట్లాడేది ప్రతి అక్షరం మీకు తోడు దొంగలుగా ఉన్న కొద్దిమంది పుంకాలుగా రాస్తున్న 1000 పేజీలు అబద్ధం అనే విషయాన్ని నిరూపిస్తున్నాం. మహిళల గురించి కూడా ఎక్కడిచ్చినావు 21,000 కోట్లు? ఏ కొత్త స్కీమ్ పెట్టినావు? మేము పెట్టిపోయిన 5 లక్షల వడ్డీ లేని రుణమే కదా. కొత్తగా ఏం తెచ్చినావు? నల్గొండ జిల్లాలో రాష్ట్రంలో ఒక కొత్త రోడ్ వేసినావా? ఒక కొత్త ప్రాజెక్టు కట్టినవా? ఒక కొత్త పవర్ ప్లాంట్ పెట్టినవా? ఉద్యోగాల విషయంలో అబద్ధాలే. తీసుకొచ్చి 50,000 తలకాయలు లెక్క పెడదామంటున్నావు. రా పెడదాం. నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లతో కేవలం 11,000 ఉద్యోగాలు తప్ప ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినట్లున్నా నేను దేనికైనా సిద్ధం. తీసుకురా, అదే తలకాయలను అడుగుదాం. నువ్వు ఏ నోటిఫికేషన్లో వచ్చినావు? కేసీఆర్ నోటిఫికేషన్లో వచ్చినావా? రేవంత్ రెడ్డి నోటిఫికేషన్లో వచ్చినావా? అడుగుదాం అదే తలని. నాకు డబ్బా కొట్టేటోళ్ళు ఉన్నారు, నాకు చంద్రబాబు మోడీ బాబులకు కుడియడమలు ఉన్నారు, నేను చెప్పిందే రాయడానికి, నేను చెప్పింది చూపించడానికి ఉన్నారు, బాజాబాజంత్రీలు ఉన్నాయి అన్న అహంకారంతో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేను మాట్లాడిన దానికి ఒకదాని సమాధానం ఇవ్వు. నువ్వు మాట్లాడింది ప్రతి అక్షరం అబద్ధం అనే సంగతి నేను నిరూపించిన ఇప్పుడు సాక్ష్యాలతో సహా. దీనికి ఎవరు సమాధానం చెప్తారో చెప్పమను. నువ్వు రాలేవు, నువ్వు చాలా బిజీ ఉంటావు. నిజమే, నేనేదో ఇది కలిపినా అది కలిపినా, నేను నీళ్ళు కలిపినో సోడా కలిపినో ఏం కలిపినో నా సార్కు పక్కన పెట్టి, కానీ నీలాగా గురుదక్షిణ కింద తీసుకుపోయి కృష్ణా గోదావరి జిల్లాని అప్పచెప్తలేను నేను చంద్రబాబుకి. తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తూ ఇవాళ ఏదైతే మొదలు కృష్ణను అప్పచెప్పి ఇవాళ గోదావరిని అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నావో ఆ ద్రోహానికి నేను పనపడలే. గురుదక్షిణ కింద నువ్వు చేస్తున్న దుర్మార్గం తెలంగాణ భవిష్యత్తును పరంగా పెట్టబోతున్నావు. కేవలం చంద్రబాబు డైరెక్షన్లో బనకచెర్లకు అడ్డు రాకుండా ఉండడం కొరకు మాత్రమే కాళేశ్వరాన్ని బండబెడుతున్నావు. రేపు వచ్చే కమిషన్ ఏదైతే ఉంటుందో ఆనాటికి మనం గోదావరిలో ఇప్పటికే మనకు హక్కుగా ఇచ్చిన జీవోల ద్వారా ఇచ్చిన 960 టీఎంసీల నీళ్ళని మేము ఆల్రెడీ వాడుకుంటున్నాం. పై వచ్చే నీళ్ళలో కూడా మాకు ఇంకా అక్కరుంది, కొత్తగా ప్రాజెక్టులు మొదలుపెట్టుకుంది అని చెప్పి మనం చెప్పాల్సిన దాన్ని, కాళేశ్వరం ద్వారానే 150 టీఎంసీల నీళ్ళు మేము వాడుతున్నామని చెప్పాల్సిన విషయాన్ని దాచిపెట్టి చంద్రబాబుకు కావాల్సిన పద్ధతుల్లో, బనకచెర్లకు కావాల్సిన పద్ధతుల్లో నువ్వు యాక్షన్ చేస్తూ ఉన్నావు. ప్రతి అక్షరం నీళ్ళ విషయంలో నువ్వు మాట్లాడుతున్న ప్రతి అక్షరం చంద్రబాబు రాసి పంపిందే. చంద్రబాబు ఏజెంటు ఇక్కడ ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ద్వారా రాసిచ్చిన స్క్రిప్టులు చదువుతూ తెలంగాణ రైతులు పెట్టిన భిక్ష నీ పదవి, దాన్ని ఉపయోగించుకొని అదే రైతాంగానికి ద్రోహం చేస్తున్నావు. దానికి తోడు స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు వేలాది లారీలను పెట్టి ఇసుక తోడుతున్న తొడేళ్ళు అక్కడ దుర్మార్గంగా కోట్లాది రూపాయలు సంపాదించుకోవడానికి నీవు, నీ మంత్రులు, నీ మంది మార్బలం చేసే దుర్మార్గం కొరకు కాళేశ్వరం నీళ్ళని ఇవ్వటం లేదు. ఇవాళ నువ్వు అటు స్వామి కార్యం అవుతుంది గురుదక్షిణ కింద, ఇటు స్వకార్యం అవుతుంది కోట్లాది రూపాయలు జోలు వేసుకోవడానికి ఇసుకతోని. అందుకే ఇవాళ నువ్వు కాళేశ్వరాన్ని ప్రారంభం చేస్తలేవు. ఇది అక్షరం నిరూపిస్తాం, ప్రజల్లో నిన్ను దోషిగా నిలబెడతాం. ఈ వాస్తవాలను ఈ రకంగా ఉంటే 4 బూతులు మాట్లాడిపోయి ఆనందాన్ని కలిగిస్తానికి నీ మీడియా భజన పరులకు కొద్దిమందికి ఆ స్లాటర్ హౌస్ల కొరకు నువ్వు చేస్తున్న విన్యాసాలు అర్థం కావనుకుంటున్నావు ప్రజలకు. ప్రతి అక్షరం అర్థమవుతుంది. సందర్భం వస్తే ఎవరిని ఎక్కడ పెట్టాలనో, ఎవరికి ఎట్లా వార్తలు పెట్టాలనో తెలుసు ప్రజలకి. నువ్వు మాట్లాడినవే నిన్న ఎవరో రాసిస్తే, మా రావినారాయణ రెడ్డి, మా బిఎన్ రెడ్డి, మళ్ళీ స్వరాజ్యం, మా ధర్మభిక్షం, మా ఉప్పల మనసూరు పోరాటం చేసిందే మీ మీద. మీరు మాట్లాడితే వాళ్ళ ఆత్మలకు శోభిస్తాయి. మీ దుర్మార్గపు జమీందారీ వ్యవస్థ మీదనే వాళ్ళ పోరాటాలు, వాళ్ళ వారసులుగా వచ్చిన వాళ్ళం మేము. ఇవాళ ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ రాజ్యంలో వాళ్ళ వారసుడిగా కొట్లాడుతున్నాను నేను. అక్కడ మట్టి కనిపించిన మీ అందరిని ఒకసారి మళ్ళీ కూడా అదే చేస్తా. మళ్ళీ ఈసారికి ఒక్కడు రాడు, గుర్తుపెట్టుకో. ఒక్కడినే ఉన్నా ఒక్కడిని కూడా లేకుండా చేస్తా అక్కడ. మళ్ళీ శాసనసభకి రాకుండా చెప్పొచ్చిన ప్రతి ఒక్కటి చెప్పి చేసిన. జానారెడ్డి గారు 50 ఏళ్ళు కదా నీకు ఇక్కడ రాజకీయ జీవితం ఇచ్చింది ఈ ప్రజలు. ఎందుకు రాలే మాకు ఈ నీళ్లు? ఇవాళ వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి కేసీఆర్ వచ్చిన తర్వాతనే అని చెప్పి మా రాజవరం ప్రజలు అడుగుతున్నారు. నా రాజవరం భూములు అడుగుతున్నాయి, నా ముదిమాణిక్యం మేజర్ భూములు అడుగుతున్నాయి, నా సూర్యపల్లి భూములు అడుగుతున్నాయి, నా జాన్పాడు భూములు అడుగుతున్నాయి. ఎక్కడికి పోయినా ఈ నీళ్ళు ఇవాళ వస్తున్నాయి ఎన్ని రోజులు అని చెప్పి గట్ల నీళ్ళు ఇచ్చినాం. హక్కుండి 50 ఏళ్ళుగా ఎదురు చూసిన పొలాలకి ఆ గొంతులు తడిపినాం మేము. నీ కాంగ్రెస్ దుర్మార్గం నుంచి బయటపడించుకొని ఆ జిల్లాని ఇవాళ సస్యశ్యామలం చేసినాం. నల్లగొండకు నేను ఏం చేసిండో కేసీఆర్ ఏం చేసిండో అందరికీ తెలిసిన నల్గొండ జిల్లా ప్రజలకి. నీ చెత్త మాటలు, ఊత మాటలు మాట్లాడి, బూతు మాటలు మాట్లాడి తప్పించుకొని వచ్చినమేమో ఆ క్షణానికి. కానీ నేను ఛాలెంజ్లు చేయ, నిన్ను నేను అడుగుంటా అని చెప్పలే. నేను చెప్తే వేరే తిరిగి ఉంటుంది.
ఇంతంత దానికే కదా ఎక్కడికక్కడ అరెస్టులు చేసి రమ్మను చూస్తాం. ఇదా ఒక ముఖ్యమంత్రి స్థాయి? నేను ఒక్కరోజు మాట్లాడలే. కేసీఆర్ గారు మాట్లాడు కేసీఆర్ గారి ఆలోచన వేరు, ఆ స్థాయి వేరు, నీకు పోల్చుకోవడం లేదు నువ్వు. కానీ నేను ఎన్నడూ జిల్లాలో మాటలు మాట్లాడలే. 10 ఏళ్ళ అధికారం ఉందని ఏ ఒక్క రాజకీయ నాయకుని అరెస్ట్ చేయించలే. నీ ఎమ్మెల్యేలను, నీ మాజీ ఎమ్మెల్యేలను, ఒక కాంగ్రెస్ కార్యకర్తను అరెస్ట్ చేయించలే నేను 10 ఏళ్ళ జిల్లాలో. వందల వేల సమావేశాలు పెట్టినాం. మాట్లాడితే రండలు, పేగులు తెంపడాలు, మెడలు వేసుకోవడాలు, కనుగులు బీగడాలు మేము చెయ్యం. కేసీఆర్ నేర్పిన సంస్కారం ఉంది మాకు. మానుకో, ఇప్పటికైనా పిచ్చి మాటలు మానుకొని, సరే ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ చివరి రోజులైనా కనీసం జ్ఞానం తెచ్చుకో, మంచి మాట్లాడు నేర్చుకుంటే మంచిది అని చెప్పి నేను రేవంత్ రెడ్డికి సలహా ఇస్తాను. వాస్తవమే, అప్పుడప్పుడు మనం ఎంత పంట చేంజ్ చేసుకున్నా కొన్ని లోటోపీస్ చెట్లు వస్తాయి, కొన్ని కలుపు మొక్కలు వస్తాయి. కొన్నిసార్లు అసలు చేసిన చేను కంటే అవే ఎక్కువ వస్తాయి. ఇప్పుడు అదే వచ్చినాయి నల్గొండ జిల్లాలో. తెలంగాణలో కూడా ఇప్పుడు అవే వచ్చినాయి. కొన్ని సందర్భాల్లో విలన్ వచ్చి కూర్చుంటాడు చూడు, తాత్కాలికంగా ముఖ్యమంత్రి కుర్చీలో సినిమాలలో. ఇప్పుడు తాత్కాలికంగా విలన్ల మధ్య నడుస్తూ ఉంది. సరే, నాకు వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం ఇష్టం లేదు కానీ ఒక్క పని చేద్దాం. మీరు ఎవరు, నేను వేరే పిల్ల, మీరు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు ఒక్కసారి వాళ్ళ ఊరికి వెళ్ళి ఆయన పుట్టి పెరిగిన ఇల్లు ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది తీసుకురండి మీరే. నా ఊరు కూడా వెళ్ళి, ఇంకా నేను పుట్టి పెరిగిన ఇల్లు కూలగొట్టలే, ఇంకా అట్నే ఉంచిన, కొత్తది పక్కన కట్టినా, వీళ్ళ కొరికే సాక్ష్యం కొరకు అట్లే ఉంచిన, తీసుకొని రండి. ఇక నేను ఎక్కువ మాట్లాడి నాకు ఇష్టం లేదు వ్యక్తిగతమైన మాట్లాడడం. వ్యక్తిగత జీవితాల జోలికి నేను అన్నాడు పోను. వాళ్ళు రెచ్చగొట్టినా నేను దిగజారను. అట్లా కనుక వస్తే మీరే పోయిరండి, మీరు చెప్పండి, చూపించండి. ఇగో ఇది ఈయన, రెవెన్యూ రికార్డులలో కూడా తీయండి. వాళ్ళ నాయన భూమి ఏంది, వాళ్ళ తాతల భూమి ఏంది, నాదేంది, మా తాతల ఉంది, తీసి చెప్పండి మీరే. ఎవరికి గంజి ఉందో, ఎవరికి బెంజి ఉందో. ఎందుకు ఈ చెత్త మాటలు? గివి కావాలి నా ప్రజలకి, నేను అడిగింది తుంగతుర్తి ప్రజలు, నేను కోరింది గవా. వచ్చినందుకు ఏం చేసిపోతావో? ₹1 విదిల్చినావు ఏమన్నా? వ్యక్తిగతమైనయా? నేను కొట్టినా చప్పట్లు, మీరు కూడా చప్పట్లు కొడతారు నేను మాట్లాడి మొదలు పెడితే. ఆయన గురించి, ఆయన భజన పట్ల గురించి నేను మాట్లాడితే మీరందరూ కూడా చప్పట్లు పెడతారు, కెమెరామెన్లతో సహా చప్పట్లు కొడతారు. అంత బాగా చప్పట్లు కొట్టించగలిగిన ఉపన్యాసం ఇచ్చే శక్తి నాకు ఉంది. కానీ నేను పోను దాని జోలికి. అందుకనే ముఖ్యమంత్రి విజ్ఞత నేర్చుకోమని చెప్పి చాలా విజ్ఞతగా చెప్తున్నా. ఇవి కూడా జరగకూడనివి, ఇట్లాంటివి జరగడం సరైనది కాదు, జరగాల్సినవి కావు వాస్తవానికి. అక్కర్లేనివి రాజకీయాల్లో. ఓపిక మాట్లాడు. ఇప్పుడు నన్ను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చుండే ఆయన ముఖ్యమంత్రి హోదాలో పోయి అధికారిక సమావేశంలో. నేను ఇప్పుడు ఏం మాట్లాడినా? నేను మాట్లాడలేదా? అదే నేర్చుకుంటే ఇవాళ సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఎవరికి వాళ్ళే సంస్కారం అలర్చుకుంటే మంచిది, ఎవరికి వాళ్ళే నియంత్రణ చేసుకుంటే మంచిది అనే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అది మేము ఎప్పటి నుంచో పాటిస్తున్నాం. ఇప్పుడే కాదు కదా, మీరు చూస్తున్నారు, గత 25 సంవత్సరాలుగా లేదా గత 10 సంవత్సరాల మంత్రిగా ఒక అక్షరం ఎప్పుడైనా దూలినా? చాలా మాట్లాడారు నా మీద, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యక్తిగతంగా నా ఆస్తుల గురించి, నా పూర్వం గురించి చాలా మాట్లాడినారు. నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే మాట్లాడితే నేను కూడా ఆ స్థాయికి దిగజారినట్టు అవుతుంది. నేను ఇక్కడ ఉండాలి, అక్కడే ఉంటా. మాట్లాడేది మంత్రి, ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు, నేను మాత్రం పోను దాంట్లోకి. నీళ్ళు నేను ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకుంది. గత 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా కాళేశ్వరం నీళ్ళు ఇచ్చినాం. కాళేశ్వరం మొదటి లబ్ధిదారులం మేమే అని నేను 100 సార్లు ప్రకటించిన గతంలో మీకు అన్నీ ఉన్నాయి. కాళేశ్వరం ప్రజలు ఎంజాయ్ చేసింది ఉంది, 1,00,000 మంది అర్చన చేసింది ఉంది కాళేశ్వరం నీళ్ళకి. ఇప్పుడు ఆ నీళ్లు తెచ్చే అవకాశం ఉంది, ఇచ్చే అవకాశం ఉంది, ఇచ్చిపోమని మాత్రమే అడిగినాం. దాని మీద నీకు జ్ఞానం లేదు, సోయి లేదు. గది మాట్లాడమంటే బూతులు మాట్లాడిపోయినావు. నేను బూతులేం మాట్లాడలేదు. మేము అడిగింది గది మా ప్రజల తరఫున, మా రైతాంగం తరఫున 60 ఏళ్ళు మీ దుర్మార్గంతో నాశనం అయిపోయిన నా తుంగతుర్తి సూర్యాపేట భూముల తరఫున వాటి దూప తీర్చమని అడిగినాం. దానికి నువ్వు ఇచ్చిన సమాధానం బూతులు. గది నువ్వు చేసిన పని.